అమ్మ నా కోసం ఊరు నుండి ఏం పంపించిందో చూద్దామా. మనకి ఎన్నున్నా కానీ మనకు అమ్మ పంపించే చిన్న వస్తువైనా వచ్చే ఆనందం చాలా పెద్దది. ప్రతి ఇంట్లో ఇలాగే జరుగుతుంది. అమ్మకి ఎంత చేత కాకపోయినా తనకున్న దాంట్లో కొంచెమైనా మనకు పంపిస్తుంది. ఇంకా మురుకులు మనం ఊరు నుండి వచ్చే వరకే మొత్తం అన్ని తునిగిపోయాయి, పరపర అయిపోయాయి. ఇంకా కారం పొడి పట్టించి పెట్టింది నా కోసం అయితే. ఇంకా అమ్మ చింతకాయ పచ్చడ, టమాటా పచ్చడ, ఉలువలు, పచ్చిమిరపకాయలు తనకున్న దాంట్లో కొంచెమైనా నాకు ఇవ్వాలని చెప్పేసి పంపించింది. పెళ్ళైన నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ప్రతిసారి నాకు ఏదో ఒక వస్తువు అయితే పంపిస్తుంది. ఉలువలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్న వరకు అయితే తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పంపిస్తా అని చెప్పి పంపింది. ఇంకా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ మనం ఉలువని వారంలో 2 సార్లు తీసుకున్నట్టయితే మనకి రెగ్యులర్గా వస్తుంది. ఇంకా కాల్షియం కూడా తక్కువ ఉంటుంది మనకి. అంటే పెళ్ళైన పిల్లలు పుట్టిన తర్వాత మనం చాలా వీక్ అవుతామండి. ఉలువలను అయితే కంపల్సరీ మన రెగ్యులర్ వంటల్లో తీసుకోవాలి. ఉలువల చారు కూడా మనం పెట్టుకొని తాగాలి. ఇంకా పచ్చడి మొత్తం నూనె అయితే పోయింది. ఇంకా మళ్ళీ నూనె వేడి చేసి పోయాలి దీంట్లో. ఇంకా ఈసారికి అమ్మనే పచ్చళ్ళు అయితే పంపించింది. నాకు పెట్టడం రాదు, పచ్చడ పెట్టినా కొంచెం కొంచెమే పెడతాను. అమ్మ చాలానే పెడుతుంది అన్నయ్యకి, చెల్లెకి, నాకు. ఇంకా వాళ్ళ కోసం అయితే ప్రతి పచ్చడి పెట్టి మాకైతే పంపిస్తుంటుంది. ఇంకా చింతకాయ పచ్చడి పిల్లల కోసం చలవ చేస్తుందని చెప్పేసి పంపించింది. పచ్చిమిరపకాయలు వాళ్ళకి తోటలో వండుతాయి. సో నా కోసం ఇలా